హలో అండి. వన్ మోర్ ఈవినింగ్ మినీ లాగ్. ఇంకా ఈరోజు పిల్లల కోసం అయితే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పాప్కార్న్ చేసి ఇచ్చానండి. పాప్కార్న్ కావాలి అన్నారు. ఇంకా 2 ప్యాకెట్లు అయితే వేసి ఇద్దరికి పాప్కార్న్ చేసి ఇచ్చేసాను. ఇంకా ఈవినింగ్ సాయంత్రం 4 అయిందంటే ఇంకా ఈవినింగ్ పనులన్నీ మొదలవుతాయి. ఇంకా ముందైతే గిన్నెలన్నీ కడిగేసుకున్నాను. ఆ తర్వాత ఇల్లు ఊడ్చేసుకున్నాను. ఇంతకుముందు అయితే ఉదయం సాయంత్రం ఇల్లు ఊడ్చి తుడిచేదాన్నండి. ఇప్పుడైతే ఇంకా ఒక పూటే ఉదయం ఒక పూటే తుడిచేస్తాను ఇల్లు. సాయంత్రం ఓన్లీ ఊడ్చేస్తాను. ఇంకా తుడవడం అయితే రోజు మార్నింగ్ తుడిచేస్తానండి. ఇంకా ఇల్లు ఊడ్చేసి గిన్నెలన్నీ తోమేసుకొని ఇంకా ఆ తర్వాత పిండేసుకున్న బట్టలన్నీ మడత పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇంట్లో చిలకడ దుంపలు ఉన్నాయండి. ఇవి ఎప్పుడో శివరాత్రికి తెచ్చిన చిలకడ దుంపలు అలాగే ఉండిపోయినవి అనేసి ఇంక ఈరోజు కాల్చాను. మా వారికి అయితే ఎక్కువగా ఉడికించిన వాటికంటే కాల్చిన ఇష్టం అనమాట. ఇంకా అందుకోసమని కాల్చేసి మేమైతే అవి తినేసాము. ఇంకా సాయంత్రం కోసం అయితే ఇంకా రేపు టిఫిన్కి అయితే ఇంకా దోశకు నానబెట్టేశాను. ఆ పప్పు అంతా కడిగేసుకొని ఇంకా గ్రైండర్ చేసి పెట్టుకున్న దోశ పిండి మార్నింగ్ టిఫిన్కి అయితే హడావుడిగా రోజు ఏదో ఒక టిఫిన్ వెతుక్కోవాలి మనము. ఇంట్లో లేడీస్ అందరికీ ఉన్న ప్రాబ్లం అండి. ఇంకా రేపేం చేయాలి అనేసి రోజు ఏదో ఒకటి టిఫిన్ అయితే వేయాలి. మరి నేనైతే ఎక్కువగా పొట్టు పప్పే వాడతానండి. ఇంకా పొట్టు పప్పు అంతా కడుక్కొని ఆ తర్వాత గ్రైండర్ చేసి పెట్టుకున్నా. ఇంకా వంట అయితే చేసేసుకోవాలి. ఇంతకు మీరేం చేశారు? పనులన్నీ అయిపోయినాయో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.